హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి ఇరానియన్ డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉన్నాము. అద్భుతమైన స్నాక్ ఐటమ్స్ వస్తున్నాయి, అద్భుతమైన కర్రీ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆ డిషెస్లో, ఆ రెసిపీస్లో ఉంటున్నాయి. ఈరోజు మనము మొదటగా ఒక చక్కటి స్ట్యూని తయారు చేసుకోబోతున్నాము. ఆ స్ట్యూ కూడా వెజిటేరియన్ ఐటమే. ఎగ్ ప్లాంట్ తోటి తయారు చేస్తున్నాం. ఎగ్ ప్లాంట్ అంటే మనందరికీ తెలిసిందే, బైగన్ అంటారు, వంకాయ అంటారు. అలాంటి దాంట్లోనే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే ఇరానియన్ ఎగ్ ప్లాంట్ స్ట్యూ. ఈ ఇరానియన్ ఎగ్ ప్లాంట్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్స్ ఒక 2 ముక్కలు తీసుకున్నాము మీడియం సైజులో. టొమాటో, ఉల్లిపాయ, నిమ్మకాయ, క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి, ధనియాల పొడి, కారపొడి, పసుపు, చెక్క, దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. కుకింగ్ ప్రాసెస్ కూడా కాస్తంత తేలికే. స్ట్యూస్ అంటే మనకు తెలిసిందే కదా. స్ట్యూస్ ఆవిర్భావం ఎలా జరిగిందంటే, ఒక పాత్రలో పొయ్యి పక్కన ఉన్న పాత్రలోకి మిగిలినవి సగిలినవి అన్నీ కూడా అనమాట, కూరకు వాడుకున్న కూరలు, మిగిలిన కూరలన్నింటినీ దాంట్లో వేయడము, అలాగే మీట్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా దాంట్లో వేయడం, అలా అన్నీ వేసేసి కుక్ చేస్తూ వచ్చిన ఆ రసాన్ని స్ట్యూ కింద మార్చుకొని అలా చేసేవాళ్ళు అనమాట. అలా స్ట్యూస్ తయారు చేయడం అనేది చరిత్రలో మొదలైనట్లుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. ఎనీవే, వంట మొదలు పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయని చాప్ చేసుకుందాం. గార్లిక్ చాపింగ్, ఆనియన్ కటింగ్. స్ట్యూస్కి యూజువల్గా మనము స్క్వేర్స్ షేప్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, అదే విధంగానే ఇప్పుడు కూడా కట్ చేస్తున్నా. సరిపోతుంది. ఇంకేం కావాలి? క్యారెట్, క్యాప్సికము ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత ఒకటోటి వేసుకుందాము. ఈలోపు ఈ కటింగ్స్ వేసుకుందాం. వంకాయను కూడా క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాము. పెనంలో ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉల్లి వేయించుకుందాం. వెల్లుల్లి వేస్తున్నాం. అలాగే ఉల్లి, దాంతోపాటు చెక్క, ఇందులో ఇప్పుడు ఈ వంకాయలు వేస్తున్నాం. అవి అలా కాస్త మగ్గేలోపు టొమాటో కూడా కట్ చేసి దాంట్లో వేసేసుకోవచ్చు. టొమాటో విత్ సీడ్ వేస్తున్నాము, ఎందుకంటే ఎలాగో సూపీలాగా వస్తుంది కాబట్టి అందులో ఉన్న ఆ విత్తనాలు, జ్యూస్ కూడా మనకు ఆ పుల్లదనాన్ని, జ్యూస్ని ఇస్తాయన్నమాట. క్యారెట్ కొద్దిగా చిన్న ముక్కలు చేసుకుంటున్నాం, ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అయిపోయేదానికి వీలుగా ఉంటుంది. టొమాటో కూడా వేస్తున్నా.
మొత్తం అంతేనండి. స్ట్యూస్ ఎప్పుడు తయారు చేసినా కూడా ఏంటంటే బేసిక్గా మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసి వేసేసుకుంటాము సూప్ లాగానే. అందులో వాటర్ వేసి కుక్ చేస్తామన్నమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత. స్ట్యూ ప్రిపరేషన్ యూజువలీ కామన్ ఉంటుంది, కాకపోతే వేసే ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు డిఫరెంట్ పేర్లతోటి వాళ్ళ అథెంటిక్ డిషెస్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుని ఉంటారనమాట. ఇప్పుడు మనం చేస్తుంది ఇరానియన్ స్టైల్లో, వాళ్ళు ఇలాంటి స్పైసెస్ వేసి తయారు చేస్తూ ఉంటారు. ఓకే, ఇది మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. బంగాళదుంప మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గుతూ ఉన్నాయి. వీటిని మగ్గడానికి ఇంకొంచెం సపోర్ట్ చేసే విధంగా కాస్తంత ఉప్పు చిలకరిస్తున్నా. అదనమాట. మనకు కావాల్సిన విధంగా మగ్గిపోయింది ఇది. నౌ bell peppers. యాడ్ చేశాను. కొద్దిగా ఆ పచ్చిదనం పోయేలాగా వేద్దాం. స్పైసెస్ యాడ్ చేస్తాం. ఫస్ట్ జీరా పౌడర్ వేసాం, ధనియాల పొడి, కారపొడి, పసుపు, కూడా పడిపోయింది కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా వచ్చేసినట్లే సీజనింగ్ అంతా. నిమ్మకాయ మాత్రం లాస్ట్లో పిండుకోవాలి. దాన్ని అలా ఉంచేసి పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకొని వాటర్ వేసి వెయిట్ చేస్తాం. వాటర్ అంతా వేడయ్యి దగ్గరకు వచ్చి ఒక బాయిల్ వచ్చేసరికి స్ట్యూ ప్రిపేర్ అయిపోయినట్లే. ఉప్పు మనం ఇందాకే వేసాం కదా, నీళ్లు వేయకముందు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఓకే అనమాట. ఉప్పు కారాలు ఏమైనా తేడాలు ఉన్నా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కాస్త వెయిట్ చేద్దాం ఇది బాయిల్ వచ్చేంత వరకు. రెడీ అయిపోయింది కదా, ప్రాపర్గా వచ్చేసింది. లాస్ట్లో స్టవ్ కట్టే ముందు నిమ్మకాయ పిండుకొని దించేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వేడిగా స్పైసీగా చాలా బాగుంది. బాగా కారాలు ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా కూడా బాగుంటుంది. అదిరిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ ప్లాంట్ స్ట్యూ టేస్టీగా ఉంది. ఓకే, దీన్ని అలా ఉంచుకొని ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవాలి కదా. నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కలుస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ అయిపోయాయి. మనం తయారు చేసుకోబోతుంది చికెన్ ఐటమ్ అనమాట. ఇరానియన్ స్టైల్లో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్ట్ చేస్తున్నాము, అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే ఇరానియన్ సాఫ్రాన్ చికెన్. ఈ ఇరానియన్ సాఫ్రాన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, పాలు, ఉల్లిపాయ, ధనియాల పొడి, బాదం, జీడిపప్పు, కొద్దిగా కుంకుమ పువ్వు, చెక్క, జీలకర్ర, లవంగాలు,
ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్, ఇంకా నెయ్యి. ఓకే, చికెన్ని ఫ్రై చేసే ముందు ఇంకా పెనం వేడయ్యే లోపు మనం చేసుకోగలిగిన పనులు ఏంటంటే వెల్లుల్లి, ఉల్లి లాంటివి తరుక్కోవడం అన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయని చాప్ చేస్తాను. వెల్లుల్లిపాయని చాప్ చేసుకుంటాం. ఈలోపు పెనం వేడైంది. ఇందులో నెయ్యి, వెన్న కాదు నెయ్యే వేసేస్తున్నాం. నిజానికి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కుకింగ్లో నెయ్యి వాడరు, వాళ్ళకి నెయ్యి ఉండదన్నమాట, ఓన్లీ బటరే వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మన మిడిల్ ఈస్ట్లో, ఇరానియన్ స్టైల్లో కానీ ఎవరెవరైతే పర్షియన్ స్టైల్స్ యూస్ చేస్తూ ఉంటారో పర్షియన్ కుకింగ్స్లో నెయ్యి వాడతారన్నమాట. ఇందులో ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. ఈలోపు జీడిపప్పు, చాప్ చేసుకోవాలి, ఉడవడం కోసం అన్నమాట, ముక్కలు ముక్కలుగా. అలాగే బాదాం కూడా, ఇవి గార్నిష్ కోసం అలాగే పెట్టుకున్నాం. అలా ఫ్రై అవుతుంది కదా, కాసేపు వీటిని సైడ్లో ఉంచు. ఈ పాలల్లో సాఫ్రాన్ వేసి కలుపుకుందాం. అలాగే ఉల్లిపాయని చాప్ చేస్తాం. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది, అందుకని ఇంకో పెనం కూడా పెట్టుకున్నా పాలు కాచుకోవడానికి. ఉల్లిపాయలు కూడా కట్ చేసాను, చికెన్ కూడా కుక్ అయిపోతుంది మంచిగా. ఇటువైపు పెనం కూడా వేడైంది. దీంట్లో మరీ ఎక్కువ వేడిగా ఉండకుండా ఇందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు వేస్తాం.
డిష్ అవుట్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇదే పెనంలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ గార్లిక్, జీరా వేస్తున్నా, చెక్క, అలాగే లవంగాలు, ఆ తర్వాత ఆనియన్. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి వేస్తున్నా, కొద్దిగంత మగ్గిన తర్వాత మిగిలిన పొళ్ళు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే బాదాం, కాజు, ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తాను. ఇది మిక్స్ అవ్వడం కోసం కొద్దిగంత వాటర్. ఇప్పుడు ఇంకా దీంట్లో చికెన్ యాడ్ చేస్తాను. తర్వాత ఇందులో ఈ వేడిగా ఉన్న పాలు, కుంకుమ పువ్వు కలిపిన పాలు కూడా యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ చూసుకోండి, ఆ పాలు అవి కలిపిన తర్వాత మనకు సరిపోయే పల్చగా ఆ ధనం వచ్చిందంటే ఓకే, లేదంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కారం సరిపోద్ది, ఎందుకంటే కారపొడి వేసాం కాబట్టి. సరిపడా ఉప్పు వేసుకొని సాఫ్రాన్ చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేశాను. ఇక దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. ఇరానియన్ జాఫ్రానీ చికెన్, ఇది కూడా రైస్ కానీ బ్రెడ్స్ కానీ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది.
జాఫ్రానీ టేస్ట్ అంత కొద్దిగా వేసినా కూడా డిస్టింక్ట్గా తెలుస్తోంది. అదిరిపోయింది. అందుకనే మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.